ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగ. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహ దేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. మనము 16, 17, 18 శ్లోకాలకు తాత్పర్యాలను తెలుసుకుందాం. కుంతీపుత్రుడు ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని, సుఘోష మణిపుష్పకాలనే శంఖాలను నకుల సహదేవులు ఊదారు. ఓ రాజా, గొప్ప ధనువు కలిగిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపరాజితుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడు అభిమన్యుడు వేరువేరుగా వారి వారి శంఖాలను ఊదారు అని ఈ శ్లోకముల యొక్క తాత్పర్యము.